2:1-7 ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసరు అగుస్తుల వలన ఆజ్ఞ ఆయను. ఇది కురేనియు సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశములోని గోత్రములోను పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానము చేయబడిన గర్భవతి అయి ఉండిన మరియాతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలియాలోని నజరేతు నుండి యూదయాలోని బెత్లెహేముననబడిన దావీదు ఊరికి వెళ్ళెను. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలలో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టెలో పరుండబెట్టెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకో. హీరోవా నువ్వు జీరోవా, యేసుని నువ్వు నమ్మావా? నమ్మితే నువ్వు హీరోవి, నమ్మకపోతే జీరోవి. అరే హీరోవా నువ్వు జీరోవా, యేసుని నువ్వు నమ్మావా? నమ్మితే నువ్వు హీరోవి, నమ్మకపోతే జీరోవి. ఇంచుకు మాచా ఈచా పోచా చియాంకు మాచా చోలో, చుకు చుకు చోలో చియాంకు చోలో ఇయా ఇయాయో. ఇంచుకు మాచా ఈచా పోచా చియాంకు మాచా చోలో, చుకు చుకు చోలో చియాంకు చోలో ఇయా ఇయాయో. సచిన్ వాళ్ళే సిక్సర్ కొట్టిన హీరో మాత్రం కావు, కంప్యూటర్ తో రోబో నడిపిన హీరో మాత్రం కావు. సచిన్ వాళ్ళే సిక్సర్ కొట్టిన హీరో మాత్రం కావు, కంప్యూటర్ తో రోబో నడిపిన హీరో మాత్రం కావు. ఇంచుకు మాచా ఈచా పోచా చియాంకు మాచా చోలో, చుకు చుకు చోలో చియాంకు చోలో ఇయా ఇయాయో. ఇంచుకు మాచా ఈచా పోచా చియాంకు మాచా చోలో, చుకు చుకు చోలో చియాంకు చోలో ఇయా ఇయాయో. యోసేపు వాళ్ళే యోబు వాళ్ళే యోనా వాళ్ళే మారు, దేవునికి లోబడి నువ్వు ఆశీర్వాదం పొందు. యోసేపు వాళ్ళే యోబు వాళ్ళే యోనా వాళ్ళే మారు, దేవునికి లోబడి నువ్వు ఆశీర్వాదం పొందు. ఇంచుకు మాచా ఈచా పోచా చియాంకు మాచా చోలో, చుకు చుకు చోలో చియాంకు చోలో ఇయా ఇయాయో. ఇంచుకు మాచా ఈచా పోచా చియాంకు మాచా చోలో, చుకు చుకు చోలో చియాంకు చోలో ఇయా ఇయాయో. హీరోవా నువ్వు జీరోవా, యేసుని నువ్వు నమ్మావా? నమ్మితే నువ్వు హీరోవి, నమ్మకపోతే జీరోవి. అరే హీరోవా నువ్వు జీరోవా, యేసుని నువ్వు నమ్మావా? నమ్మితే నువ్వు హీరోవి, నమ్మకపోతే జీరోవి. ఇంచుకు మాచా ఈచా పోచా చియాంకు మాచా చోలో, చుకు చుకు చోలో చియాంకు చోలో ఇయా ఇయాయో. ఇంచుకు మాచా ఈచా పోచా చియాంకు మాచా చోలో, చుకు చుకు చోలో చియాంకు చోలో ఇయా ఇయాయో. దేవునికి స్తోత్రం. పాస్టర్ అమ్మకి, పాస్టర్ గారికి వందనాలు. మీ అందరికి కూడా వందనాలు. నా కోసం మీ అందరూ ప్రార్థన చేశారు, వందనాలు. గత 3 సంవత్సరాల నుంచి కన్ను ఆపరేషన్ చేసుకోవాలని నేనైతే అనుకోలేదు. నా గురించి ఒక అమ్మ, ఆమె కన్ను ఆపరేషన్ చేసుకుంటా, నువ్వు కూడా చేసుకోమా, నేను నీకు పెట్టుబడి పెడతాను, నేను ఇస్తాను చేసుకోమా, నేను ఇస్తాను చేసుకోమా అంటునింది. చేసుకుంటాలేమా అని చెప్తాను. నేను అట్టే వాయిదా వేసుకుంటా వస్తున్నాను. అటువంటిది పోయిన నెల నవంబర్లో పిల్లోడు కన్ను ఆపరేషన్ చేపిస్తామని నీకు అన్నాడు. నాయన నువ్వు నాకు కన్ను ఆపరేషన్ చేయాలంటే ముందు చర్చిలో బాత్రూమ్కి తలుపు పెట్టించి అప్పుడు నాకు కన్ను ఆపరేషన్ చేపి నాయన అన్నాను. ప్రస్తుతం నేను హాస్పిటల్కి అన్నాను. అదే రీతిగా తలుపు పెట్టించాడు.
అప్పుడు హాస్పిటల్కి పోయాను. చూసాడు డాక్టరు. అప్పుడు బుధవారం చేస్తానని చెప్పాడు. మళ్ళీ బుధవారం పోతే శనివారం చెప్పాడు. శనివారము మనకు చివరి శనివారము ఆల్నేట్ పేరు వస్తుంది. శనివారం ప్రార్థనే మొదట ఆదివారం వస్తుంది. ఎట్టనైనా ఏసై అని పాస్టర్కి కూడా చెప్పాను. ఆ రోజు శుక్రవారం రోజు కూడా మందిరానికి వచ్చి వాళ్ళు కూడా నా కోసం ప్రార్థన చేస్తున్నారు. జయమ్మ ఇదనైతే నా కంటి సైజు చూసింది. ఆ రోజు చేపించుకొని వచ్చేసేవాడిని. ఆ సైజు వస్తూ ఉండదు. చేయలేదు మా ఇంకా దేవుడు. ఈరోజు ఆరాధన చూసుకొని రమ్మన్నాడు అన్నాను. మీ అందరికీ దేవుని పేరిట మొట్టమొదటిగా వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవునికి వందనాలు. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. మరి కొన్ని దినాలలో మనము ఎక్కడికి ప్రవేశిస్తామమ్మా? క్రిస్మస్ పండగ కొరకు మనము మరి ప్రవేశిస్తాం కదా. కొన్ని రోజులలో క్రిస్మస్ పండగని మనం జరుపుకోబోతున్నాం. క్రిస్మస్ అత్యంత ఇష్టమైనటువంటి పండుగ క్రైస్తవులకు. ప్రపంచవ్యాప్తంగా అత్యధికమైనటువంటి సంఖ్యలో అత్యధిక దేశాలు జరుపుకునేటువంటి పండగ క్రిస్మస్ పండగ కదా. సో మన దేశంలో చూస్తే మరి క్రిస్టియన్స్ అందరం కూడా 25వ తారీఖును మరి నవంబర్ 25 నుంచి కూడా మరి ప్రీ క్రిస్మస్ అని మరి నెల రోజులు ఈ పండగని జరుపుకుంటూ ఉంటాం. మరి నవంబర్ 25 నుంచి స్టార్ట్ చేసుకొని డిసెంబర్ 25వ తారీఖుతో మరి ఈ పండుగను పూర్తి చేసుకొని చక్కగా మరి డిసెంబర్ 25వ తారీఖు మనం పెద్ద ఎత్తున మరి చర్చిలకి ఇంకా రకరకాల మరి పిండి వంటలు చేసుకొని తినడం, ఇతరులను ఆహ్వానించడం కదమ్మా. ఇతరులకి మనం ఏదైనా గిఫ్ట్స్ ఇవ్వడం, లేని వారికి బట్టలు ఇవ్వడం, ఇవన్నీ కూడా క్రిస్మస్ దినాల్లో మనం చేస్తూ ఉంటాం కదా. సో సంవత్సరానికి వచ్చే ఒక పండగ కాబట్టి మరి పాత వస్తువులన్నిటిని కూడా మరి ఇంట్లో దులిపి చక్కగా శుభ్రం చేసుకొని మరి ఇంటిని కూడా శుభ్రం చేసుకుంటాం. ఒకరు అన్నారంట మరి పండగ క్రిస్మస్ పండగ అంటే మరి ఇంటి పండగ, ఒంటి పండగ, పంటి పండగ అన్నారంట. ఏమ్మా, ఇంటి పండగ, ఇంటిని శుభ్రం చేసుకుంటాం క్రిస్మస్ అంటే కదా. దుమ్ము ధూళి దులుపుకొని ఇక నెల రోజుల క్రితం నుంచే స్టార్ట్ చేసుకుంటాం. పండగ వస్తుంది చక్కగా మరి అన్నీ అలంకరించుకొని డెకరేట్ చేసుకుంటాం. ఒంటి పండగ కదా, ఎప్పుడూ కొనని వారు కూడా క్రిస్మస్కి ఒక్క జతైనా కొనుక్కుందాం అనుకుంటాం కదా. మన పిల్లలకో లేకపోతే మనవరాలకో లేకపోతే కొడుకులకో కూతుర్లకో మరి ఎక్కడెక్కడి నుంచో వాళ్ళు ఇంటికి వచ్చినటువంటి వారికి కూడా మరి బట్టలు, ఒంటి పండగ క్రిస్మస్ అంటే కదా. అలాగే మరి క్రిస్మస్ రోజు పంటికి కూడా పండగ అంట. దేనికి? కూర్చొని నవలుతూ ఉంటాం. ఏం నవలుతుంటామమ్మా? మంచి మటన్ ఎముకలు బ్రహ్మాండంగా పిలిపించి పంటికి కూడా పండగ అంట. సో ఒంటి పండగ, ఇంటి పండగ, పంటి పండగ అని అంటారు. కాబట్టి క్రిస్మస్ని చాలా బాగా జరుపుకోబోతున్నాం. మంచిది, దేవునికి స్తోత్రం. పండుగను జరుపుకోవడంలో తప్పు లేదు. దాని ద్వారా ఇతరులకు ఒక సువార్త అనేటువంటి దాన్ని మనం తెలియపరచడం, యేసయ్య పుట్టాడు అనేటువంటి వార్తను ఆ రోజైనా మనము పెట్టే స్టార్ ద్వారా కానీ లేకపోతే మనం వెళ్ళేటువంటి చర్చెస్ ద్వారా, మనం అలంకరించుకొని వెళ్ళే బట్టల ద్వారా, సో వీటి ద్వారా మనము కొంతవరకైనా అన్యులకు మనము క్రీస్తు పుట్టాడు అనే సువార్తను
తెలియచేస్తాం, మనకు తెలియకుండానే తెలియజేస్తాం. సో అది దేవునిచ్చినటువంటి ధన్యత. కొన్ని కోట్ల మంది ప్రతి సంవత్సరం ఈ పండుగను జరుపుకుంటూ ఉంటారు. అలాగే కోట్లలో వ్యాపారం కూడా జరుగుతుంది ఈ పండుగ సీజన్లో కదమ్మా. 25వ నవంబర్ నుంచి మరి డిసెంబర్ వరకు కోట్లలో వ్యాపారం, రకరకాలైనటువంటి డెకరేషన్స్ కానీ ఇవన్నీ కూడా జరుగుతాయి కదా. సే మనం క్రిస్టియన్ దేశాల్లో చూస్తే ఈ పండుగను చాలా చక్కగా మరి ఎంతో ఆహ్లాదకరంగా, ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటూ ఉంటారు. అయితే ఈ క్రీస్తు పుట్టుక అనేటువంటి దాన్ని మనం అనుకుంటూ ఉన్నాం. క్రీస్తు మరి ప్రపంచంలో పుట్టాడు. మరి ఆయన మరియమ్మ గర్భాన జన్మించాడు. ఆయనే మనకు లోకరక్షకుడు అని మనం నమ్ముతాం, దేవుణ్ణి స్తుతిస్తాం. క్రిస్మస్ అంటే ఏంటి? క్రీస్ట్ మాస్, అంతేనమ్మా. క్రీస్తును ఆరాధించుట, క్రైస్ట్ మాస్, క్రీస్తును ఆరాధించుట. అయితే ఈ క్రీస్తును ఆరాధించుట అనేటువంటి ఈ క్రమము మరి పొద్దున దాకా బాగానే ఉంటారు. క్రీస్తును ఆరాధించేటువంటి క్రమంలో మరి రాత్రికి విచిత్రమైన ఆరాధనలు వస్తుంటాయి కదమ్మా. ఇంటి మీద స్టార్ అంట, ఇంటి లోపల అది కూడా చెప్పుకోదు, ఇంటి లోపల బారు, ఇంటి పైన స్టారు, ఇంటి లోపల దేవునికి స్తోత్రం. దేవుళ్ళ మన కుటుంబాల్లో అలాంటి పరిస్థితి లేకుండా దేవుడు మరి చూపించాలని దేవుని ప్రార్థిద్దాం. ఎందుకంటే రకరకాలుగా సంతోషపడేవాళ్ళు సంతోషం ఎక్కువైపోయి రాత్రికి ఏం చేస్తారు, అది కూడా జరుగుతుంది. అది కూడా కొన్ని కోట్లలో జరుగుతుందంట వ్యాపారం. అయితే దేవుణ్ణి ఆరాధించడం అలా కాదు, కానీ దేవుణ్ణి స్తుతించడం, మరి క్రీస్తును ఆరాధించేటువంటి పద్ధతి అది కాదు. కానీ క్రీస్తును ఆరాధించుట అంటే మొట్టమొదటిగా ఆయన మన హృదయంలో జన్మించాడా. ప్రపంచంలో యేసయ్య జన్మించాడని మనం సంబరపడుతున్నాం. ప్రపంచం మొత్తాన్ని కలిసి వారితో కలిసి మనము సంతోషిస్తున్నాము, సుఖిస్తున్నాము, ఆనందిస్తున్నాం, ఎంతో సంబరాలు చేస్తున్నాం. మరి క్యారల్స్కి కూడా మరి త్వరలో జరగబోతుంది. ఇంటింటికి వెళతాం, సువార్తను ప్రకటిస్తాం, ఎంతో ఉత్సాహంగా ఆనందంగా ఉంటాం. అయితే నీలో నాలో యేసయ్య జన్మించాడా? మొట్టమొదటిగా మనం వేసుకోవలసినటువంటి ప్రశ్న, నీలో నాలో యేసయ్య జన్మించాడు. అదేంటి పాస్టర్ గారు? యేసయ్య మన హృదయంలో ఉంటేనే కదా ఇంత బాగా ఎగరతాం, బ్రహ్మాండమైన స్టార్ పెడతాం, ఆ వీధిలో పెట్టేదానికంటే ఇంకా హైట్లో పెడతాం, మంచి బట్టలు వేసుకుంటాం, ఎగరతాం, క్యారల్స్ చేస్తాం, మరి బ్రహ్మాండంగా సంతోషంగా ఉంటాం. ఆయన పుట్టాడు కాబట్టే కదా? కాదు. నీ హృదయంలో యేసయ్య జన్మించాడా? నా హృదయంలో యేసయ్య జన్మించాడా? ఎందుకు జన్మించాలి మన హృదయంలో? యేసయ్య ఎందుకు జన్మించాలమ్మా? యేసయ్య ఆయన పుట్టినటువంటి విధానం ఏంటి అనంటే, మరి కన్య అయిన మరియ గర్భాన జన్మించి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టబడినవాడు. ఏంటి ఇమ్మానుయేల్ అంటే? దేవుడు మనకు తోడు. ఆయన మనకు రక్షకుడుగా జన్మించాడు కదమ్మా. రక్షకుడు అంటే మనల్ని రక్షించేవాడు. ఎక్కడి నుంచి రక్షిస్తాడు రక్షకుడు? మన పాపముల నుంచి రక్షించడానికే ఆయన పుట్టాడు కదా. సో మొట్టమొదటిగా యేసయ్య నీ హృదయంలో జన్మించాడా? యేసయ్య మన హృదయంలో జన్మించాడా? మనం ఎంతో సంబరపడుతున్నాం, ఎన్నో మరి చక్కటి పాటలను ఎంతో ఉత్సాహంగా జరుపుతున్నాం. కానీ చాలామంది హృదయాల్లో యేసయ్య ఇంకా జన్మించలేదు. చాలామంది హృదయాల్లో యేసయ్య ఇంకా పుట్టలేదు. ప్రపంచంలో పుట్టినటువంటి వారితో కలిసి ఏదో మరి ఆచరణగా మనం జరుపుతున్నాం. కానీ నీలో నాలో యేసయ్య జన్మించాడా అనేటువంటిది మనం ఆలోచించాలి. యోహాను సువార్త 1వ అధ్యాయము 12లో చూస్తే, యోహాను సువార్త మరి 1వ అధ్యాయము
12వ వచనంలో చూస్తే తన్ను ఎందరు అంగీకరించిరో తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికిని అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. ఆయన పిల్లలుగా మనం ఉండాలంటే మరి ఫస్ట్ ఏం చేయాలమ్మా? మొట్టమొదటిగా ఆయన్ను అంగీకరించాలి. యేసయ్య మన హృదయంలో పుట్టడం అనంటే దేవుణ్ణి అంగీకరించడం, ఆయన్ని మన హృదయంలోకి ఆహ్వానించడం కదా. యేసయ్య నా హృదయంలోకి రానైనా, అత్యంత పాపిగా జీవిస్తున్న నన్ను, మరి అత్యంత జుగుప్సకరంగా బ్రతుకుతున్న నా బ్రతుకును మార్చి నీవు నా హృదయంలోకి రానైనా, నా హృదయంలో పుట్టేసయ్య అని ఆయన్ని వేడుకుంటే ఆయన మన హృదయంలో జన్మిస్తాడు. ఆయన జన్మిస్తే మన హృదయం ఎంత ప్రశాంతంగా ఉంటుందో తెలుసా? ఆయన మన హృదయంలో పుడితే ఎంత చక్కటి ఆత్మీయ జ్ఞానం కలిగి ఉంటామో, ఎంతటి ఆత్మీయమైనటువంటి జీవితాన్ని మనం జీవిస్తామో మనకు తెలిసొస్తుంది. కాబట్టి మొట్టమొదటిగా మనం చేయాల్సినటువంటిది ఏంటంటే యేసయ్య మన హృదయంలో జన్మించాడా? యేసయ్య మన హృదయంలో పుడితేనే నిజమైనటువంటి క్రిస్మస్. యేసయ్య మన హృదయంలో పుట్టకుండా నువ్వు ఎన్ని దాన ధర్మాలు చేయి, యేసయ్య మన హృదయంలో పుట్టకుండా అంటే ఆయన హృదయంలో నువ్వు అంగీకరించకుండా ఎంతమందినైనా మరి మంచి పనులు చేయి, ఎన్ని దాన ధర్మాలు చేయి, ఎన్ని కార్యక్రమాలు చేయి, మరి ఎంతగా స్టార్లు పెట్టు, మరి ఏదైనా కొత్త బట్టలు కొనుక్కో, ఏదైనా సరి, నీ కుటుంబం అంతా ఎంజాయ్ చేసినప్పటికీ నీ హృదయంలో యేసయ్య జన్మించకపోతే ఇదంతా కూడా వ్యర్థం. దేనికమ్మ యేసయ్య జన్మించింది? మన పాపములను రక్షించి పరలోక రాజ్యాన్ని మనకు అనుగ్రహించడం కోసం. యేసయ్య జన్మించింది మన పాపాలను రక్షించి ఆయనే తన సిలువలో మన కోసం ప్రాణత్యాగము చేసి ఆయన తన్ను తాను ఎంతగానో మరి రిక్తునిగా అయ్యి మరి చివరి రక్తపు బొట్టు వరకు మన కోసం కార్చి మరి నిన్ను నన్ను పరలోక రాజ్యానికి వారసులుగా చేయడం ఆయన జన్మము యొక్క భావం. అందుకు ఆయన జన్మించింది లోకములో. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు దేనికి వచ్చాడమ్మా? ఆయన పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చాను. ఎందుకు వచ్చాడంటే పాపులను రక్షించుట కొరకు. ఆయన జన్మించడమే పాపులమైన మన కొరకు, నీ కొరకు, నా కొరకు. అది మనం వదిలేసి మరి ఎంజాయ్మెంట్లుగా క్రిస్మస్ని ఆచరిస్తుంటాం. ఎంజాయ్మెంట్ కోసం లేకపోతే ఏదో ఉత్సాహంగా మనం ప్రయత్నించినప్పటికీ ప్రియ దేవుని బిడ్డలారా, నీ హృదయంలో యేసయ్య పుట్టాడా, నా హృదయంలో యేసయ్య జన్మించాడా అనేది ఖచ్చితంగా మనము క్వశ్చన్ వేసుకునేటువంటి పరిస్థితి. ప్రశ్న వేసుకొని నా హృదయంలో యేసయ్య ఉన్నాడా, నీ హృదయంలో యేసయ్య ఉన్నాడా? ఉంటేనే మనము నిజమైనటువంటి క్రిస్మస్ ఆనందాన్ని పొందుకుంటాం. నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని మనము పొందుకుంటాం. అయితే ఒక ఆయన ఉన్నాడంట, ఆయన చాలా దాన ధర్మాలు చేస్తారంట. మరి ఆయన అనాథ పిల్లలందరికీ ప్రతి క్రిస్మస్ రోజు అనాథ పిల్లలందరికీ మరి వెళ్ళి అనాథ శరణాలయంకి వెళ్ళి మరి వాళ్ళ పాప, చిన్న పాప ఉంటే వాళ్ళ పాపను తీసుకెళ్ళి అనాథ శరణాలన్నిట్లో మరి ఆయన బట్టలు పంచుతాడంట. చాలా మంచి ఉద్దేశం కలిగినటువంటి గొప్ప వ్యాపారి అంట ఆయన. ఆయన ఒక్కొక్క అనాథ శరణాలయానికి వెళ్ళి బట్టలు పంచుతూనో అంట. మరి ఆ బట్టలు ఒక్కొక్కరు అనాథలు, తల్లిదండ్రులు లేనటువంటి బిడ్డలు కదా, ఒక్కొక్కరు వచ్చి ఆ బట్టలు తీసుకొని వెళుతున్నారంట. అయితే ఒక పాప దేవుని నమ్ముకున్న బిడ్డ, ఆ బిడ్డ ఆ దగ్గరకు వచ్చిందంట. ఆయనకి మరి ఆయన ఆ బట్టలు ఆ పాపకి ఇస్తున్నాడంట. ఇస్తూ హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ అని చెప్తూ ఆ పాపకి ఇచ్చాడంట. అప్పుడు ఆ పాప అనిందంట, అంకుల్, యేసయ్య నా హృదయంలో జన్మించాడు, మీ హృదయంలో జన్మించాడా అని అడిగిందంట.
యేసయ్య నా హృదయంలో జన్మించాడు, మీ హృదయంలో జన్మించాడా అని అడిగిందంట. అప్పటి వరకు ఆయన అన్ని దాన ధర్మాలు చేసినప్పటికీ ఎవరూ ఆయన్ని ఈ క్వశ్చన్ అడగలేదంట. ఆ పాప అడగగానే నిజమేనా, నా హృదయంలో యేసు జన్మించాడా, ఏంటి ఈ పాప ఇలా అడుగుతుంది, నిజమేనా, ఈ పాప అనింది ఏంది, నేను ఇప్పుడు దాకా అనేకులకు సహాయం చేశాను కదా, మరి యేసయ్య నా హృదయంలో ఉండడా, మరి అనేక చిన్నపిల్లల్ని బట్టలు ఇచ్చాను కదా, అనేకుల్ని ఆదరించాను కదా, తల్లిదండ్రులు లేని బిడ్డల్ని అక్కున చేర్చుకొని ప్రతి సంవత్సరం ఈ పని చేస్తున్నాను కదా, మరి నా హృదయంలో యేసయ్య ఉన్నాడు, పుట్టాడని అంటదేంటి పాప అని అడిగి ఒకసారి వాక్యంలో చూసుకున్నా అంటే నిజమే, నా హృదయంలో యేసయ్య లేడు. వెంటనే ఇంటికి వెళ్ళాక ఆయన మోకరించి ప్రార్థించి, అయ్యా నన్ను క్షమించిన ఆయన, ఇప్పటి వరకు నేను లోకానుసారంగా మరి అనేక ధర్మాలు చేశాను, కానీ నా హృదయంలో లేకుండానే చేశానయ్యా, నన్ను క్షమించిన ఆయన, నా హృదయంలో రానాయన. అది క్రిస్మస్. ఇప్పుడు ఆయన నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని పొందుకున్నాడు. చూడండి దేవుని బిడ్డలారా, చిన్న బిడ్డలు మాట్లాడతారు మనతో, ఎందుకంటే చిన్న బిడ్డల ద్వారా దేవుడు ఒక్కొక్కసారి మనకు తెలియపరుస్తాడు. మనం అనుకుంటాం వాళ్ళకి ఏం తెలియదులే, వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారులే అనుకుంటాం, కానీ గుర్తుపెట్టుకోండి, చిన్న బిడ్డల ద్వారా, మన ఇంట్లో ఉండేటువంటి మనవడు మనవరాళ్ళ ద్వారా కూడా యేసయ్య మనతో మాట్లాడతాడు. వెంటనే ఆ వ్యాపారి ఎంతగానో ఆ బిడ్డ మాటల ద్వారా పట్టబడి యేసయ్యను రక్షకునిగా అంగీకరించాడంట. ఈరోజు యేసయ్య నీ హృదయంలో పుట్టాడా, యేసయ్య మన హృదయంలో ఉండాడా లేదనేటువంటిది మొట్టమొదటి పాయింట్. రెండవ పాయింట్ ఏంటంటే, యేసయ్య ఒక గొప్ప ఇంటిలో జన్మించాడా, లేకపోతే ఏదైనా రాజుల గృహాల్లో జన్మించాడా? ఏమ్మా, ఆయన్ని వెతుక్కుంటూ, నక్షత్రాన్ని వెతుక్కుంటూ ఎక్కడికి వచ్చారు జ్ఞానులు? హేరోదు రాజుని వద్దకు వచ్చారు కదా. రాజుల గృహాల్లో జన్మిస్తాడేమో, ఆయన గొప్పవాడు కదా, మరి గొప్ప రాజభవంతుల్లో ఉంటాడేమో, లేకపోతే భవనాల్లో ఆయన పుడతాడేమో అని వెతుక్కుంటూ జ్ఞానులు ఎక్కడికి వచ్చారమ్మా? హేరోదు రాజుని వద్దకు వచ్చారు. మనం డ్రామాలో కూడా చూస్తాం. వస్తే రాజుని అడగతాడు, రాజా ఎక్కడ, మరి యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడ, మేము ఆయన్ని ఆరాధించడానికి వచ్చాం అంటే, రాజు అంటేనే ఎక్కడ పుడతాడు? భవంతిల్లో, మరి రాజు భవనాల్లో, రాజు కోటల్లో పుడతాడని వాళ్ళ యొక్క విశ్వాసం. అయితే యేసయ్య ఎక్కడ పుట్టాడమ్మా? పశువుల తొట్టిలో పరుండు పెట్టారు కదా. చదువుదాం ఆ వాక్యం. లోకాసు వార్త 2వ అధ్యాయము 6-7 వచనాలు ఒకసారి చూద్దామా. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలుచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. యేసయ్య నీ కొరకు నా కొరకు తగ్గించుకున్నాడు. రెండవ పాయింట్ ఏంటంటే, మొట్టమొదటిగా నీ హృదయంలో యేసయ్య జన్మించాడు. ఈ క్రిస్మస్ ద్వారా మనం నేర్చుకునేటువంటి పాఠాలు ఏంటంటే, క్రిస్మస్ ద్వారా నీ హృదయంలో నా హృదయంలో యేసయ్య జన్మించాడా. రెండవదిగా, యేసయ్య నీ కొరకు నా కొరకు తగ్గించుకొని జన్మించాడు. ఏమ్మా, ఎంతగా తగ్గించుకున్నాడంటే, మరి భవంతుల్లో, పెద్ద పెద్ద రాజకోటల్లో, రాజభవనాల్లో జన్మించాల్సినటువంటి ఆ యేసయ్య ఏమయ్యాడు? పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున. ఏం లేదు? స్థలము ఎవరికి లేదు? దేవాది దేవుడైనా యేసయ్యకి లేదు. సత్రములో స్థలము లేదు. చాలామంది వెళ్ళిపోమన్నారు, స్థలము లేదని కసిరారు, స్థలము లేదని గెంటేశారు.
ఎంతో వేదన పడుతూ ఆ తల్లి, మరియ తల్లి ప్రసవించి మరి పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను ఎక్కడికి తీసుకెళ్లారు? తొట్టిలో, పశువుల తొట్టిలో పరుండబెట్టాను. ఎంత ధన్యత! పశువుల తొట్టికి కదా, పశువుల తొట్టికి, ఆ పశువుల కాపరులకు ఎంత ధన్యత! నా హృదయంలో యేసయ్య గురించి ఏమనుకుంటున్నావు? ఆయన ఎంతగానో తగ్గించుకొని ఆయన జననము ద్వారా, ఆయన పుట్టుక ద్వారా మనకు నేర్పించాల్సినటువంటి అంశం ఏంటంటే ఆయన నేర్పించింది తగ్గించుకొని జీవించడం. ఆయన జననాన్ని ఎవరైనా నిజంగా ఇప్పుడు గొప్పవారు రాజులింట్లో పుడతారు, అంతే కదమ్మా. ఒక ప్రధానమంత్రి కొడుకు ఎక్కడ పుడతారు? ప్రధానమంత్రి ఇంట్లోనే పుడతాడు. ముఖ్యమంత్రి ఇంట్లో పెద్ద పెద్ద గృహాల్లో వాళ్ళు జీవిస్తారు, వాళ్ళు దాంట్లో పుడతారు. కానీ యేసయ్య పొత్తిగుడ్డలతో చుట్టబడి సత్రములో స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో, ఎంత దీనాతి దీనం, ఎంత దయనీయమైనటువంటి పరిస్థితి. మనకు కూడా ఎప్పుడు పశువుల తొట్టిలో, మురికి స్థలాల్లో మన బిడ్డలను పండబెడతామమ్మా? మురికి స్థలాల్లో పడుకోబెడతామా? లేదు. కనీసం ఎంత స్తోమత లేనివాడైనా గవర్నమెంట్ హాస్పిటల్ అయినా, ఇప్పుడు చక్కగా మంచి హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్లో మంచి ఏసీ చక్కగా ఉండేటువంటి మిషన్లు ఉన్నాయి కదా. అలాంటి అంటే లేనివాడు కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి మరి చక్కగా ప్రసవం చేసుకుంటున్నారు. అయితే ఆ దినాలలో అంత స్తోమత లేనప్పటికీ ఆయనకి పశువుల తొట్టిలో స్థలము దొరికింది. ఆయన మనకు ఏం నేర్పిస్తున్నాడమ్మంటే తగ్గించుకొని జీవించడం. బిడ్డ, నీకు నాకు ఉన్నటువంటి పరిస్థితులు ఎలాంటివి? నీవు నేను జీవించే విధానము మరి నీకు ఉండొచ్చు, నీకు చాలా ఉండొచ్చు, మీరు ఎంతగానో అనుభవించవచ్చు. కానీ మన జీవితము యేసయ్యని పోలి ఉండాలి. యేసయ్య చేసినటువంటి కార్యములను, ఆయన మన కొరకు జీవించిన విధానాన్ని, లేకపోతే ఆయనకు మన కొరకు పుట్టిన విధానాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు తగ్గింపు జీవితం మనకు నేర్పిస్తాడు. తగ్గించుకోవాలి. అందుకే అంటాడు, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును. ఎప్పటికైనా ఆ పదము చాలా చాలా విలువైనటువంటిదంట. రీసెంట్గా ఒక ఉదాహరణ కూడా విన్నాను. పవన్ కళ్యాణ్ తెలుసు కదమ్మా, మొన్న ఎన్ని సీట్లు గెలిచాడు? 24 సీట్లకి గెలిచాడంట. ఆయన అన్నాడంట, ఫస్ట్ 60 సీట్లు అడిగాడంట, వద్దన్నారంట. 50 సీట్లు అడిగాడంట, వద్దన్నంట. ఆయనకు ఒక వాక్యం గుర్తుకొచ్చిందంట, ఆయన స్కూల్లో చదువుకున్న, తను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును అనే వాక్యం గుర్తుకొచ్చి, సరే ఇస్తే ఉని ఎంతైనా ఇవ్వని, కానీ మనం ఎన్నికల్లో పోటీ చేద్దాం అనుకున్నా అంట. 24 సీట్లు ఏమో ఇచ్చారు. అయినా కానీ పర్లేదు అనుకున్నా అంట. కానీ అన్ని సీట్లు కూడా గెలవడం జరిగింది. అన్యుడైనటువంటి ఆ బిడ్డ, మరి అతను మన వాక్యాన్ని చెప్తూ ఉంటే టీవీలో విన్నా నేను. తను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడునని మా టీచర్లు మాకు చెప్తే అది నా మైండ్లో ఉండిందండి. నేను ఆ వాక్య ప్రకారమే నా సీట్లు తక్కువైనా పర్వాలేదు, తగ్గించుకుంటాను నేను అని అనుకున్నాను. కానీ నాకు మంచి విజయాన్ని దేవుడు అనుగ్రహించాడు అన్నాడు. ఎంత గొప్ప భాగ్యమో! నీకు నాకు ఆ విశ్వాసం ఉందా? అన్యుడైన వాళ్ళకు ఉంది ఆ విశ్వాసము. మరి దేవుని నమ్ముకున్న బిడ్డలుగా నీకు నాకు ఆ తగ్గింపు గుణం ఉందా? మనల్ని తగ్గించుకుంటే దేవుడు మనల్ని హెచ్చిస్తాడండి. మనం ఎంతగా తగ్గించుకొని జీవిస్తే ఆయన మనకు అంతగా ఉన్నతమైనటువంటి స్థితిని అనుగ్రహిస్తాడు. యేసయ్య జననంలో రెండవదిగా ఏంటంటే ఆయన మన కొరకు తగ్గించుకొని జన్మించాడు. ఎంతగానో తగ్గించుకున్నాడు. మరి ఆయన ఎక్కడ పుట్టాడు? ఎవరి కడుపులో? వడ్రంగివాణి కుమారుడు కదమ్మా. ఆయన ఏదో పెద్ద మేస్త్రో లేకపోతే ఒక 10 మిషన్లు కలిగిన వాడో కాదు. ఇక్కడ సామాన్యమైన వడ్రంగి కుమారుడు. చూడండి ఎంత సామాన్యమైనటువంటి జీవితము, ఎంత సాధారణమైనటువంటి జననముగా మరి యేసయ్య జననము ఉంటుందో చూడండి కదా. అంటే ఎవరు ఏలు పెట్టి చూపించకుండాని,
ఎవరు కూడా ప్రశ్నించలేనటువంటి ఆ జనన విధానము యేసయ్య మనకు ఇచ్చాడు. ఎంతటి ఎంత తగ్గించుకునేటువంటి ఆ జీవితం మనకు తెలియపరిచాడు ఆయన. ఆయన జీవించిన విధానం కానీ, మరి ఆయన అక్కడి నుంచి ఒక్కొక్కరు రోకర్సు వార్తలు చూస్తే మరి ఆయన చక్కగా తల్లిదండ్రులతో మరి ఎంతగానో విధేయత కలిగిన బిడ్డగా, మరి ఆయన తల్లిదండ్రులకు ఎంతగానో నేర్పించినటువంటి, అంటే వారు కూడా ఆశ్చర్యపడేటువంటి రీతిలో ఎంతగానో ఆయన తనకు మాదిరికరంగా వారితో చక్కగా జీవించాడు ఆయన. మనకు జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే యేసయ్య ప్రతి కార్యం కూడా ఒక మాదిరికరంగా మనకు చూపించాడు. ప్రతి కార్యం, ఆయన నడిచే విధానము, ఆయన మాట్లాడే విధానము, లేకపోతే ఆయన జీవించే ప్రతి విధానాన్ని కూడా యేసయ్య ఒక మాదిరికరంగా మనకు చూపించాడు. అందుకే ఆయన జనన విధానము చాలా 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 సాధారణంగా ఉంటుంది. ఆయన జనన విధానము ఎంతో గొప్ప ఆర్భాటముతోనో, లేకపోతే ఏదో జరిగి మరి ఆ గొప్ప రాజుల గృహాల్లో జన్మిస్తాడని అనుకోవడానికి కాదు, కానీ చాలా సాధారణంగా ఆయన జన్మించినాడు. అలాగే చూడండి, ఆయన మొట్టమొదటగా తెలియపరిచినటువంటి వారు ఎవరండి? ఆయన దేవదూత వచ్చి గొర్రెల కాపరులకు తెలియపరిచాను. ఏ గొప్ప వాళ్ళకి తెలియపరచలేదే, లేకపోతే ఇంకా సంపన్నులకు తెలియపరచలేదు, కానీ గొర్రెల కాపరులు. ఎవరు గొర్రెల కాపరులు? చాలా త్యజించబడిన వారు, చాలా తక్కువగా చూడబడేటువంటి వారంట గొర్రెల కాపరులు. గొర్రెలను మేర్చుకునేటువంటి వారు, గొర్రెల్ని పొద్దున్న నుంచి మరి రాత్రి దాకా ఆ పశువుల మరి కాపరులు ఆ పొలంలో తిరుగుతూ చక్కగా రాత్రంతా కూడా వాటికి మేతను చూసుకొని పొద్దున్నే మరి ఇంటికి వచ్చేటువంటి వారు అలాంటి గొర్రెల కాపరులకు మరి యేసయ్య మరి ఆ వార్తను మొట్టమొదటిగా తెలియపరిచాడు. చూడండి, అంటే ఆయన ఎన్నుకునే విధానం కూడా చాలా తక్కువ కలిగినటువంటి వారిని కూడా ఆయన ఎన్నుకున్నటువంటి స్థితి. కాబట్టి మొట్టమొదటిగా మనం యేసయ్య ఎందుకు అంటే జన్మించాడంటే నీ హృదయంలో నా హృదయంలో యేసయ్య ఉన్నాడా. రెండవదిగా యేసయ్య మనకు తగ్గించుకొని జీవించడం ఆయన జననం ద్వారా మనకు నేర్పించాడు. అయితే మూడవదిగా యేసయ్య మరలా తిరిగి రాబోతున్నాడు. యేసయ్య మరలా తిరిగి రాబోతున్నాడు. ఎలా వస్తాడమ్మా ఈసారి? తగ్గించుకునేటువంటి వాడిలా కాదు. ఎట్లా వస్తాడమ్మా? కొదమ సింహము వలె దూత బోరలతో మరి శబ్దముతో, గొప్ప శబ్దముతో ఆయన రెండవ రాకడలో మన కొరకు మరలా రాబోతున్నాడు. అయితే మనం చేయాల్సినటువంటి పని ఏంటి? మనం ఏం చేయాలి? యేసయ్య కొరకు, ఆయన రాకడ కొరకు కనిపెట్టే వరంగా ఉండాలి. నీవు నేను ఆయన రాకడ కొరకు కనిపెట్టే వరంగా ఉండాలి. దేవా, నీ రాకడ వచ్చినప్పుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకో. అత్యంత భయానకమైనటువంటి పరిస్థితులు ముందు రాబోతున్నాయి, ఇప్పటికీ వస్తున్నాయి, వింటున్నాం. యుద్ధాలు, ఎంత భయంకరమైనటువంటి యుద్ధాలు! కొన్ని సంవత్సరాల నుంచి యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. రష్యాకి మరి ఉక్రెయిన్ కని, మొన్న ఇజ్రాయేల్కి జరిగినటువంటి యుద్ధాలు, భూకంపాలు అయితేనేమి అత్యంత భయంకరంగా అన్ని వార్తలు మనం వింటూ ఉన్నాం. ఇవన్నీ కూడా రెండవ రాకడకు సూచనలు. ఆయన రెండవ రాకడ వచ్చినప్పుడు మనము ఎత్తబడేవారుగా ఉండాలి. ఎత్తబడేవారుగా ఉండాలంటే మన హృదయం యేసయ్యకి ఇవ్వాలి. మన హృదయంలో యేసయ్య జన్మించాలి. మన హృదయంలో యేసయ్య జన్మించి ఆయన మన హృదయంలో ఉంటే ఆయన ఎంతో భాగ్యవంతుడిగా మనల్ని తీర్చుకి, మన నీతిమంతుడిగా జ్ఞాపకం చేసుకొని ఆయన రెండవ రాకడలో మనము కూడా ఎత్తబడేవారుగా ఉండాలి. ఆయన రాకడ మన పోకడ మనకు తెలియదండి కదండి. దొంగ వలె వస్తాడంట. ఎలా వస్తాడు? దొంగ చెప్పొస్తాడమ్మా, రాత్రికి మీ ఇంటికి వస్తాను 7:30కి,
లేకపోతే మంచి 11:30, 12 గంటల ప్రాంతంలో వస్తానమ్మా, బయట వస్తువులు తీసిపెట్టు బీరువాలో ఉండేవన్నీ అని చెప్పి దొంగ చెప్పడు కదా. ఏ క్షణమున వస్తాడో తెలియదు, అందుకు ఆయన దొంగ వలే వస్తాడు. మెరుపు వలే ఉంటుంది నా రాకడ అన్నాడు. తూర్పున పుట్టి పడమర మెరిసే మెరుపులాగా ఉంటుంది అన్నాడు. వాటిని మనం గ్రహించలేం. ఆయన రాకడ కొరకు ఎదురు చూడాలి. ఆయన జననాన్ని కొరకు మనం ఎంత సంతోషిస్తున్నామో, మరి ఆయన రాకడ కూడా చాలా ప్రధానమైనటువంటిది. ఆయన రాకడ కొరకు మనము సిద్ధపడాలి. ఆయన రాకడ కొరకు మన హృదయాలను సిద్ధపరచుకోవాలి. అందుకే యేసయ్య మన హృదయంలో పుట్టాలి, యేసయ్య మన హృదయంలో జన్మించాలి. ఆయన మన హృదయంలో జన్మించి ఆయన మన హృదయంని శుద్ధీకరించి ఆయనే మన హృదయంలో మరి సమాధానకర్తగా, మనకు తోడుగా, ఆదరణకర్తగా మనకు ఉంటే మనకు ఎటువంటి ఇబ్బంది రాదు, ఎలాంటి భయము ఆలోచనలు మనకు ఉండవు. యేసయ్య ఎప్పుడొచ్చినా మనము పరలోక రాజ్యానికి మరి ఎత్తబడతాం, శ్రమల నుంచి మనం విడిపించబడతాం. యేసయ్య మనకు తోడుగా ఉండి నడిపిస్తాడు. అట్టి కృప దేవాది దేవుడైన యేసయ్య మనకు అనుగ్రహించునుగాక. కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, జీవం గల ఆయన, నీకు వందనాలు. మమ్మల్ని కాపాడుతున్న దేవుడు, మమ్మల్ని రక్షిస్తున్న దేవుడు, ప్రతి విధమైనటువంటి దుష్ట దుర్మాత్మ శక్తుల నుంచి ఎల్లప్పుడూ మా కుటుంబాన్ని కాపాడేటువంటి గొప్ప దేవుడు.